ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. మడకసిర మండల కేంద్రంలో స్థానిక వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఆర్డిటి మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం మడకసిర ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారిని నాగమల్లేశ్వరి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులంతా కలిసి మడకసిర పట్టణంలో ర్యాలీగా వెళ్లి బాలలపై జరిగే హింసకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వద్ద మానవహారం చేసి బాలికల విద్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలపడం జరిగింది. తరువాత చిన్నారులకు లఘు చిత్రాల ద్వారా ప్రస్తుతం సమాజంలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు అనే విషయాలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా చిన్నారులకు బాలల హక్కులు మరియు బాల్య వివాహాల వలన కలిగే అనార్థాలపై వ్యాస రచన పోటీ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్డిటి రీజనల్ డైరెక్టర్ మల్లికార్జున, మండల్ విద్యాధికారి శ్రీనివాస్ భాస్కర్, ESI లోకేష్, కళాశాల ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ సమాజంలో అమ్మాయిల పట్ల వివక్షత తీవ్ర రూపం దాల్చిందని, తల్లిదండ్రులు అమ్మాయిలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అనే భావన పక్కన పెట్టి ఇద్దరు సమానమే అని భావించే సరైన సహకారం అందించి ప్రోత్సహిస్తే ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటి టీం లీడర్ ఆదినారాయణ, నాగ సుదర్శన్ రెడ్డి, ICDS సూపర్వైజర్ శంకరమ్మ, లీలావతి, ఆర్డిటి కౌన్సిలర్ బ్రహ్మణి, కళాశాల సిబ్బంది, న్యాయ విద్య విద్యార్థి ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు మరియు చిన్నారులు పాల్గొన్నారు. AR5 సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్. ఈసారి వినండి అందరూ, మరికొద్ది క్షణాల్లో మన ర్యాలీ అనేది ముందుకు పోతుంది. మరి మౌనంగా వెళ్ళకోకుండా కొన్ని నినాదాలతో మనము ర్యాలీగా వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి బాల్య వివాహాలు, బాలల హక్కుల పరిరక్షణ, బాలల హక్కుల పరిరక్షణ, బాలల హక్కుల పరిరక్షణ, ఆడపిల్ల చదువు, ఆడపిల్ల చదువు, ఆడపిల్ల చదువు, పెళ్లికెందుకు తొందర, బడియుడు పిల్లలందరూ బడియుడు పిల్లలందరూ బడియుడు పిల్లలందరూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టాలి. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి. ఓకేనమ్మా? మా అందరూ గట్టిగా చల్లా మెల్లగా నెమ్మదిగా రావాలి. ఎవరు కూడా అరుచుకుంటా మాట్లాడుకుంటా రాకూడదు. యువతుల్లారా యువతుల్లారా, భావితరానికి బాటలు వేసే యువతుల్లారా, యువతుల్లారా యువతుల్లారా, భావితరానికి బాటలు వేసే యువతుల్లారా. మరి ఈ యొక్క ర్యాలీని మన గౌరవనీయులైనటువంటి సిడి మేడం గారు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఆర్డిటి మరియు మహిళా శిశు సంస్థ ICDS వారి ఆధ్వర్యంలో
జాతీయ బాలికా దినోత్సవాన్ని మన స్థానిక జూనియర్ కాలేజ్ వివేకానంద జూనియర్ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ర్యాలీగా వచ్చి అమ్మాయిలందరూ కూడా వారి గురించి హక్కులు మరి సమానత్వం పైన నినాదం చేస్తూ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన టీడీపీలో మేయర్ నాగమల్లేశ్వర్ మేడం కొన్ని విషయాలు మాట్లాడాలని తెలిసి కోరుతున్నాము. సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసి పంపించాలని చూడటము, అదేవిధంగా ఇంట్లో కూడా మగపిల్లలు అయితే ఒక రకంగా ఆడపిల్లల్ని ఒక రకంగా చూడటము, వివక్షతను పాటించటము, పిల్లలకి ఆడపిల్లలకి చదువు అవసరం లేదు అని భావించే పరిస్థితులు ఇంకా ఉన్నాయి చాలా కుటుంబాల్లో. వారందరిలో కూడా మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి జనవరి 24వ తేదీ కూడా ఈ బాలికల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కొన్ని అంటే ఒక్కొక్క సంవత్సరం గడిచిన కొద్దీ కొంత మార్పు అనేది వస్తుంది. మనము సతీసాగమనం స్టేజ్ నుంచి 10 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి 60 సంవత్సరాల వృద్ధినితో పెళ్లి చేసిన సందర్భాల నుంచి, అదేవిధంగా భర్త చనిపోయినప్పుడు భార్యను కూడా గుండు చేయించి ఇంట్లో కూర్చోబెట్టి ఆమెను ఎందుకు పనికిరాని వస్తువుగా చేసిన ఆ రోజుల నుంచి ఇప్పుడు ఆడపిల్లకు కూడా చదువు అవసరం అనే రోజుల్లోకి మనం వచ్చాము. అయితే ఇంకా కూడా ఈ వివక్షత అనేది ఉండడం వల్లనే మనకి ఈ బాలికల దినోత్సవాలన్నిటివి మనం ఇంటిగా జరుపుకోవడం, అంటే సమాజంలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మనము ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇంకా మనలో మార్పు రావాలి. ఆడపిల్లలకి 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేయవద్దు. అదేవిధంగా ఆడపిల్లలు కూడా వారికి చదువు అవసరం ఎంత ఉంది అనేది బాగా కావాలి. ఆడపిల్లలకి 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేయవద్దు. అదేవిధంగా ఆడపిల్లలు కూడా వారికి చదువు అవసరం ఎంత ఉంది అనేది బాగా గుర్తించి వారు చదువు మీద శ్రద్ధ పెట్టి పిల్లలందరూ కూడా బాగా చదవాలి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి చదువు యొక్క అవసరాన్ని గుర్తించి వాళ్ళని బాగా చదివించాలి. బాల్య వివాహాలు చేయకూడదు. అదేవిధంగా ఇంట్లో కూడా వాళ్ళకి వివక్షత చూపించకూడదు. ఈ లింగ వివక్షత అనేది మన ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. అది సమాజం వరకు వెళ్తుంది. ప్రతి తరానికి కూడా ఇది ముందుకి ఇది ఈ విధంగానే జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని కూడా ఖండిస్తూ అందరూ కూడా లింగ వివక్షత పాటించవద్దు, బాలికల చదువు ప్రోత్సహించమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడే మీరు మంచి గోల్ని కనుక రీచ్ చేసుకుంటే తర్వాత బీటెక్ లేకపోతే మెడిసిన్ లేకపోతే సివిల్ సర్వీసెస్ నార్మల్ డిగ్రీనా బయోటెక్నాలజీనా ఇవేమని చెప్పి డిజైన్ అయితే ఇప్పటి నుంచినే మీకు లైఫ్ గ్రోత్ అనేది పెరుగుతుంది. లేదా అందరిలాగే నార్మల్ డిగ్రీ చేస్తాం పోతామంటే కాదు. సరేనా? ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. ఈ అవకాశం అందరికీ కూడా కృతజ్ఞతలు. అప్పుడే కాల్చుకోండి దిగిపోదా ఈరోజు కూడా కష్టపడి అంత ధర్నా చేసి అంతా చేసుకున్న మా అంగన్వాడీ వర్కర్స్ కూడా మరొకసారి కంగ్రాచులేట్ చెప్పుకుంటూ మళ్ళీ రివోక్ అంటున్నారు మొత్తం అందరూ కూడా. సో మీకు కూడా మంచి లైఫ్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నెక్స్ట్ టైం ఎక్కడ ట్రాన్స్ఫర్ ఏ ప్లేస్లో ఉన్నా కూడా మీకు ఏదైనా సహాయం కావాలని 100% కూడా చేస్తాం. సో ఎస్పెషల్లీ ఈ మడకశిరాలో ఒక సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్ విద్యాసంస్థ ఏదైనా ఉందంటే అది ఒక ఎస్వి ఈ వెంకటేశ్వర కాలేజ్ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. తర్వాత ఈ మహిళా సాధికారతలో కావచ్చు లేకపోతే చైల్డ్ మ్యారేజ్లో కావచ్చు బాగా కోఆపరేట్ చేస్తున్నటువంటి మన సిడిపో మేడము సిడిపో మేడం అయితే రోజుల్లో ఫోన్లో మాట్లాడారు కానీ ఓకే సిడిపో మేడం కూడా చాలా ఈ మహిళలకు సార్ అబ్బాయిలకి ఏదైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి ఎక్కడైనా కానీ డొమెస్టిక్ మ్యారేజ్ జరుగుతుందంటే కూడా మేడం బాగా స్పందిస్తుంది. సో మేడం కూడా థ్యాంక్ యూ. తర్వాత రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సో ఈ మండలంలో చాలా బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మన ఆచార్య
కావచ్చు, మల్లి సార్ కావచ్చు, చాలా మంది ఉన్నారు స్టాఫ్ అంతా కూడా. ఎప్పుడు కూడా ఈ ఎస్పెషల్లీ అమ్మాయిల మీద ఫోకస్ ఎక్కువ ఇక్కడ. చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయని చెప్పేసి తాగి భర్తలు గలాట్ చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు కన్సల్టింగ్ డిపార్ట్మెంట్ అండ్ సార్ వాళ్ళందరికీ కూడా. సో ఇంతసేపు కూడా మీ బోర్ కొట్టేది మీ అందరికీ కూడా సో కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సో మడకశిర మండలానికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలని. ఓకేనా, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా ఈ మడకశిర మండలం అంటే నాకు చాలా బాగా నచ్చింది. నేను పనిచేసి 6 months. సో అయినప్పటికీ కూడా ఈ మడకశిర మండలం నాకు చాలా బాగా నచ్చింది. మా వరకు చేసినటువంటి సహాయం కూడా చాలా చేశాం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరి ఆర్టీటీ ఆధ్వర్యంలోను ఐసిడిఎస్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోను జాతీయ బాలికల దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి మీ అందరికీ శుభాకాంక్షలు. మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిడిపిఓ మేడం గారికి, ఆర్డిటి మేనేజ్మెంట్ గారికి, అంగన్వాడీ టీచర్స్కు నా యొక్క ధన్యవాదములు. అదేవిధంగా మా ప్రియమైన విద్యార్థులకు నా యొక్క ధన్యవాదములు, ఆశీస్సులు. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ జాతీయ బాలికల దినోత్సవము ఎవరు గుర్తుగా స్థాపించినారు అంటే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆమె యొక్క 1966 సంవత్సరము జనవరి 24వ తేదీన మన ఈ పెద్ద దేశానికి, సువిశాలమైన భారతదేశానికి ఒక మహిళ ప్రధానమంత్రి అయిన సందర్భంగా బాలికల దినోత్సవంగా ఈరోజు మనం అందరము జరుపుకుంటున్నాము. ఈరోజు ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా బాలికల పైన జరిగే హింసలు కానీ చిన్న చూపు చూడడం కానీ ఇంకా మన సమాజంలో జరుగుతూ ఉంది. ఆ విధంగా జరుగుతుందంటే మూల కారణము మనమే అని చెప్పచ్చు. సో ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలు కూడా చాలా చూసాము. ఆ వీడియోలో కూడా అమ్మాయిల చిన్న చూపు చూసేది కేవలము తండ్రి కంటే తల్లే చిన్న చూపు చూస్తున్నట్టు మనం వీడియోస్లో కూడా చూసాము. ఎందుకు ఆ విధంగా మనకు వీడియోస్లో ఉందంటే అన్ఎడ్యుకేటర్స్, చదువుకొని నిరక్షరాస్యుల వలన ఆ విధంగా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తల్లి ఆ విధంగా చూడడము, వాళ్ళు చదువుకోకపోవడము, వాళ్ళ పిల్లలు కూడా ఆ అమ్మ ఆ విధంగా చూస్తుంది. అదే ఆ తల్లి ఎడ్యుకేటర్ అయినప్పుడు ఆ పిల్లలను ఆ విధంగా చూసేదానికి ఆస్కారం అనేది ఉండదు. మీరు కూడా భావి భారత పౌరులు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఈ సమాజంలో బాగా చదువుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. చదువుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మనము వచ్చేటప్పుడు మన విలేజ్ ఇక్కడ విచ్చేసినటువంటి బాలికలందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ఈ సమావేశాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్డిటి సంస్థ వారికి అసలు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. దేనికంటే ఏ కార్యక్రమమైనా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాకు దేవుడిచ్చినటువంటి వరము ఆర్డిటి సంస్థ. అది నిజంగా మా సొంతూరు చిత్తూరు జిల్లా అక్కడంతా లేవు, ఈ ఆర్డిటి సంస్థలు లేవు. కానీ నేను వచ్చినప్పటి నుంచి నేను 25 ఏళ్ళుగా ఈ సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నాను. కానీ అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో ఒక చిన్న కార్యక్రమం అంటే ప్రిస్టేజియస్గా తీసుకొని చేసేవాళ్ళు నాటిటి వాళ్ళు. దానిలో భాగంగా ఈరోజు బాలికా దినోత్సవాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశారని మేము అనుకోవాలి. నిజంగా చాలా బాగా ఏర్పాటు చేశారు. దీనికి సహకరించిన అంగన్వాడీ వాళ్ళు కానీ, అసలు మన సిడిపో మేడం వాళ్ళ స్టాఫ్ కానీ, అది నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ బాలికా దినోత్సవం అంటే అది మేము మాట్లాడుకోవాలి కాదు, మీరే మాట్లాడుకోవాలా, మీరే పాటలు పాడాలా, మీరే మీ యొక్క ఎమోషన్స్ చెప్పాలా. నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఒక మంచి విజువల్స్ చేశారు. దాంట్లో కూడా చూడండి, అక్కడ ఇప్పుడు ఒక అమ్మాయి చదువుకుంటా అంటే వద్దంటారు వాళ్ళ పేరెంట్స్. కానీ అక్కడ తప్పు ఎవరిది? తల్లిదండ్రులు మనం తప్పు పట్టేకి లేదు. కారణం ఏంటంటే వాళ్ళ భయం వాళ్ళది. అమ్మాయికి పెళ్లి చేయకపోతే రేపు మన పొరుగు చాలా బజారు పడుతుందని. అక్కడ తల్లిదండ్రులు తప్పులేదు, ఆ అమ్మాయి తప్పులేదు, సొసైటీలో కూడా తప్పులేదు. కానీ ఆ అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు ఫోన్ చేసిందే కాకుండా
నేను చదువుకుంటాను, నన్ను ఎక్కడైనా చేర్పించండి అని ఆ అమ్మాయి నోట్లో నుంచి వచ్చిన మాట ఆ అమ్మాయి జీవితం తర్వాతనే మార్చింది. ఆ రోజు ఆ అమ్మాయి కానీ నోరు తెరచకుండా నేను తల్లిదండ్రుల మాటే వింటాను ఉంటే ఈరోజు ఆ కలెక్టర్ ఆ అమ్మాయి అయ్యి ఉండేది కాదు, ఆ కుటుంబం కూడా బాగుపడేది. చూడండి, దాన్నే సాధికారత అంటే. మనం ఏదో సాధికారత అంటే ఏదో గవర్నమెంట్ చూసిన స్కీమ్స్ కదమ్మా. సాధికారత అంటే అమ్మాయిల్లో వచ్చినటువంటి ధైర్యమైనటువంటి ఆలోచనల్ని షేర్ చేసుకోవాలి. మీరు ఎక్కడ మీ రైట్స్ కోసం ఎక్కడ భయపడకూడదు, బాధపడకూడదు. మీ రైట్స్ కోసం మీరు పాటుపడుతూ ఉంటే మనకు అదే సాధికారత. అంటే మీ మనసులో వచ్చినటువంటి మంచి ఆలోచననే మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే దానికి మించినటువంటి స్వేచ్ఛ ఏదీ లేదు. దయచేసి అందరూ కూడా ఈ బాలికా దినోత్సవం మీ అందరికీ ఆశీర్వదిస్తున్నాం. భవిష్యత్తులో అంటే మేము చదివే సమయంలో అమ్మాయిలకు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మీరు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. అసలు నిజంగా చెప్తున్నాం. అంటే అది ఎందుకో మన ఇండియాలో అట్లా అయిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి అమ్మాయిలకు నిజంగా సైన్యంలో అమ్మాయిలు ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు అమ్మాయిలు లేదు చెప్పండి. మన ఇస్రోలో కూడా 35%, 33% ఉన్నారు అంత అమ్మాయి. పవర్ఫుల్ ప్రొఫెషనల్స్లో కూడా మన అమ్మాయిలు ఉన్నారు. అటువంటి స్థాయికి మీరు అందరూ కూడా వెళ్ళాలి. ఎవరో ఒకరు వస్తే మనం సంతోషపడేది కాదు. ప్రతి ఒక్కరూ కావాలి. ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆలోచనల్ని మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఫ్యూచర్ని మీరు ఫ్యూచర్లో మీ లైఫ్ని ఒక మంచి మార్గంలోకి తీసుకోవాలని కోరుకుంటూ ఈ బాలికా దినోత్సవానికి నన్ను పిలిచి నన్ను గెస్ట్గా పిలిచేందుకు